అక్కడ సహజంగా ఏదైనా ప్రాజెక్టు కానీ వర్క్కి భూసేకరణ చేస్తుంటారు. అలాంటిది భూ సమీకరణకు రైతులు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 29 గ్రామాల్లో మొదటి విడతగా 35,000 ఎకరాల భూ సమీకరణ చేశారు. సో అయితే ఈ భూ సమీకరణకు సంబంధించినటువంటి అసైన్డ్ భూమి వ్యవహారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలానే మంత్రి నారాయణ మరికొందరి పైన ఆరోపణలు చేస్తూ గతంలో మాజీ శాసనసభ్యులు మంగళగిరి మాజీ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుకు వెళ్ళారు. సో అసైన్డ్ సంబంధించినటువంటి భూములను ముందుగానే కొందరు కొనేసుకున్నారు. సో వారికి లబ్ధి చేకూరేలాగా నిర్ణయాలు తీసుకున్నారనేటువంటిది ఆయన ఆరోపణ. సో దీనిపైన గతంలో హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా అక్కడ కొట్టువేసినటువంటి పరిస్థితి. సో తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణకు బిగ్ రిలీఫ్ అని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినటువంటి ఎస్ఎల్పిని కొట్టువేసింది. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి దాన్ని సమర్థిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రధానంగా చేసినప్పుడు అలిగేషన్స్ చేయడం, లేకపోతే ప్రజల్లోకి ఒక విషయాన్ని 10 సార్లు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం, తర్వాత కోర్టులకు వెళ్ళడం అనేది జరుగుతూ వస్తుంది. సో గతంలో కూడా కొన్ని సందర్భాలు ఉన్నా అప్పుడు ఆ ఇష్యూలో కొంత బలము, ఖచ్చితంగా ఇష్యూ పైన గెలవగలము లేకపోతే పోరాడగలము అనుకున్నప్పుడు గతంలో న్యాయస్థానాలను ఆశ్రయించేటువంటి సంస్కృతి ఉండేది. సో ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా రాజకీయ కోణంలో చూడడం, ఖచ్చితంగా ఇది న్యాయస్థానాలకు వెళ్ళడం లాంటి పరిస్థితులను మనం ఇటీవల తరచూ చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ విషయంలో సో ఏదైనా ఒక తప్పు కానీ లేకపోతే ఒక అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా బాధితులు వస్తారు. సో కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు అనేటువంటిది న్యాయస్థానాలు విశ్వసిస్తున్నాయి. సో కాబట్టి ఒక ఈ అమరావతి విషయం అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అమరావతిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, అప్పట్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని అంగీకరించడం, తర్వాత దీన్ని భూ సమీకరణ చేయడం, ప్రధాని నరేంద్ర మోదీ అప్పుడు ఈ పనులకు కూడా శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. నిన్ననే అమరావతికి సంబంధించినటువంటి ఒక మెట్టు ఎక్కారు. అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో కీలకమైనటువంటి రోడ్డు, దీన్ని హైవేకి కనెక్టివిటీ చేసుకుంటూ జరిగినటువంటి కార్యక్రమం. ఇప్పటి వరకు రాజధానికి వెళ్ళేటప్పుడు ఇటు సచివాలయానికి కానీ లేకపోతే హైకోర్టుకు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కార్యాలయాలకు వెళ్ళాలంటే కరకట్ట మీద ఒక రూట్లో వెళ్తే ఇంకో రూట్లో వచ్చేటప్పుడు రావాల్సిన పరిస్థితి, ట్రాఫిక్ ఇబ్బందులు, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నటువంటి పరిస్థితి. ఇలా వీటన్నిటినీ అధిగమించి ఇటు బకింగ్హామ్ కెనాల్ పైన కావచ్చు, అట్లనే కెనాల్ కృష్ణానదికి సంబంధించినటువంటి కెనాల్ గుంటూరు ఛానల్ కావచ్చు, వీటన్నిటిపైన కొండవీటి వాగు ఛానల్, వీటిపైన మనం అక్కడ నిన్న స్టీల్ బ్రిడ్జిలు నిర్మించి కనెక్టివిటీ ఇచ్చారు. సో ఈ పరిస్థితులు ఒకవైపు జరుగుతుంటే ఇంకోవైపు ఇలాంటి అంశాలను కూడా పోరాడాల్సినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఇవాళ వచ్చినటువంటి రిలీఫ్ ఏంటి, అసలు ఈ అసైన్డ్ భూముల వ్యవహారంలో అప్పట్లో ఏం జరిగింది, అప్పుడు చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఏంటి, లేకపోతే ఉన్నటువంటి విషయాలేంటి. సో ఇప్పుడు మళ్ళీ రెండో దఫా భూ సమీకరణ కూడా చేస్తున్నారు. పట్టాగా భూములు కానీ లేకపోతే అసైన్డ్ ల్యాండ్స్ కూడా. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక విషయాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా చేసినటువంటి అంశాలేంటి ఇందులో, వీటన్నిటిపైన కూడా ఒకసారి మనం